మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమం ఏర్పాటు చేసిందో దాంట్లో భాగంగా మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ వివరాలు ఏంది ఈ పర్యటన ఉద్దేశం ఏందనేది తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, మేడిగడ్డ చలో మేడిగడ్డ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ ఏం చెప్పదలుచుకుంది? తెలంగాణ రెండు వైపుల నుండి రెండు గొప్ప జీవనదులు ప్రవహిస్తూ ఉన్నాయి, కృష్ణా గోదావరి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అవి చాలా లోతైనటువంటి ప్రాంతాల నుండి ప్రవహించడం వల్ల రెండు నదులున్నా కూడా తెలంగాణ ఒక ఎడారిలాగా మారిపోయింది. ఆ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు నీటి మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోని వారు కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసి దాన్ని అమల్లో పెట్టడం జరిగింది. దాని కారణంగా ఈరోజు కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రాజెక్టు మనం చూస్తా ఉన్నాం. అయితే కాళేశ్వరంలో ఉన్నటువంటి ఒక కాంపోనెంట్ మేడిగడ్డలో 80 పైగా ఉన్నటువంటి పిల్లల్లో ఒక 2 పిల్లలు కుంగినాయి. 2 పిల్లలు కుంగగానే కాళేశ్వరం మీద ఖర్చు పెట్టినటువంటి 93,000 కోట్లు గోదావరి పాలైనాయని, నీళ్ల పాలైనాయని, మొత్తం అవినీతి జరిగిందని, దోపిడీ జరిగిందని చెప్పేసి మాట్లాడడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, అనేక పంప్ హౌజులు, సబ్స్టేషన్లు, రిజర్వాయర్లు, దాని తర్వాత సుమారుగా 1500 కిలోమీటర్ల పాటు గ్రావిటీ కెనాళ్ళు, దాంతోపాటు 203 కిలోమీటర్ల సొరంగ మార్గము, ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో మేడిగడ్డలో ఉన్నటువంటి 2 పిల్లర్లు మాత్రమే కుంగినాయి. ఆ ప్రాజెక్టు దగ్గరకు వచ్చి అసలు పిల్లర్లు లెక్క పెట్టాలంటే కూడా సాధ్యం కావడం లేదు. అంత పెద్ద గోదావరి ప్రవాహానికి ఒక బ్యారేజ్ను అడ్డం పెట్టి దాంట్లో మొత్తం నీటిని స్టోరేజ్ చేసి 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీని నిర్మించి సుమారుగా 240 టీఎంసీల వాటర్ని వినియోగించాలనేటువంటి లక్ష్యాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. 2 పిల్లలు మొత్తం అయిపోయింది, కాళేశ్వరం కొట్టుకుపోయిందంటే దేశంలో అనేక డ్యామ్లలో టెక్నికల్ ఫాల్ట్స్ వల్ల ఆ ప్రాజెక్టులో లోపాలు వచ్చినాయి. వాటిని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చేసిండు. సిమిలర్ గా ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ ని కూడా మనం రెక్టిఫై చేయొచ్చు. మీరు ఇవాళ చూశారు కదా, సో చేయడానికి వీలుందా? ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చి చూసి ఇది పనికిరాదు అన్నట్టుగా మాట్లాడారు. మీరు పరిశీలించారు కదా బీఆర్ఎస్ పార్టీ, సో చేయొచ్చు అంటారా దాన్ని? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక పిల్లలకు చిన్న శీర్ఘ వాస్తే ఆయన వచ్చి దాన్ని చూపించి దాన్ని రాజకీయం చేయడం నిజంగా తగదు ఆయన స్థాయికి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చాలా హుందాగా ప్రవర్తించాలి. కానీ ఇది రైతులకు సంబంధించినటువంటి అంశం. రైతు ద్వారా దేశానికి అన్నం పెట్టేటువంటి ఒక అంశాన్ని పట్టుకొని మీరు రాజకీయం చేసి ఇది సరైనటువంటిది కాదు. 6 గ్యారంటీలు ఇచ్చింది కాబట్టి ఆ 6 గ్యారంటీలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లోపు అమలు చేయలేడు కాబట్టి ఎక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వస్తున్నటువంటి ఒక భయంతోనే ఈరోజు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆ గ్యారంటీల నుంచి మలచడానికి వారు మేడిగడ్డను ఎంచుకున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇది ఇప్పుడు 70 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి. 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి ప్రాజెక్టులు చాలా అరుదైనటువంటిది. దాంట్లో లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దండి. కానీ ప్రాజెక్టుని తప్పుపట్టి రైతు నోట్లో మట్టి కొట్టాలని చూస్తే తప్పకుండా రైతులు దాన్ని తేల్చుకుంటారు. రైతులు మీరు ఇప్పుడు ఇందాక అంటున్నారు రాజకీయం చేయాలనుకుంటున్నారు, సీట్లు గెలవాలనుకుంటున్నారు అని. కానీ సీఎం ఇటీవల మాట్లాడుతూ దమ్ముంటే ఒక్క సీటు గెలవండి, ఒక్క సీటు గెలిస్తే చాలు బీఆర్ఎస్ అని సవాల్ విసిరేట. ప్రతి రాజకీయ పార్టీకి విజయాలు ఉంటాయి, ఓటములు కూడా ఉంటాయి. ప్రతి ఓటమితోని కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం. వాటి ద్వారా మళ్ళీ ప్రజల అభిమానాన్ని చూరగొనేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. దానికి ఏ పార్టీ కూడా అతీతం కాదండి. 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 303 స్థానాలు సంపాదించింది. 2 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 9 పార్లమెంటు స్థానాలు కూడా సంపాదించింది. సుమారుగా 100 మంది ఎమ్మెల్యేలను గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఒక పార్టీ ఒకసారి ఓడిపోతే ఇంకా మళ్ళీ అది ఎప్పటికీ ఓడిపోతుంది అని చెప్పడంలో అది కరెక్ట్ కాదు. అది అప్పుడున్నటువంటి సందర్భంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలన చూసిన తర్వాత ఒక మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు. అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిండు, పార్లమెంట్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారనే నమ్మకం ఏంది? తప్పకుండా దీన్ని అధిగమించేటువంటి శక్తి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలం ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు.
ఇది వాస్తవం. ప్రతి గ్రామంలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కార్యకర్తలు కానీ, అనేక మంది ప్రజాప్రతినిధులు కానీ టీఆర్ఎస్ పార్టీ సొంతము. ఈ ఈ ఈ ఈ క్యాడరే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణని సాధించింది. ఈ క్యాడరే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకున్నది. తప్పకుండా ఈ క్యాడరే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీని నిర్మాణం చేసి మళ్ళీ ప్రజల అభిమానాన్ని చూరుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తుంది. పార్లమెంటు స్థానాలంటే తప్పకుండా 3 పార్టీలు ఈరోజు త్రిముఖపూర్లో గట్టి పోటీ ఇవ్వనున్నాయి. తప్పకుండా కొన్ని సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మెజార్టీ స్థానాలు మేమే గెలుస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నారు. చూద్దాం, అది కూడా చూస్తాం కదా. ఇప్పుడు మేడిగడ్డ లేకపోతే నల్గొండ సభ ఏదైనా బీఆర్ఎస్ కార్యక్రమం పెట్టుకున్న రోజే కాంగ్రెస్ కార్యక్రమాలు పెట్టుకుంటుంది. దీన్ని ఎట్లా చూడొచ్చట? రేవంత్ రెడ్డి గారికి ఇది అలవాటు. గతంలో నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసినప్పుడు కూడా మేము ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టుకుంటే అదే రోజు ఆయన ఇంకో కార్యక్రమం పెట్టుకునేది. అంటే డైవర్ట్ చేయడానికి, ప్రజల మైండ్లను డైవర్ట్ చేయడానికి, మీడియాలో స్పేస్ ఆక్యుపై చేయడానికి చేసేటువంటి ఒక కుట్ర అది. ఇప్పుడు వాస్తవాలు ప్రజలకు వివరించినట్టయితే దాని భయం ఏంది నాకు అర్థం కాదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డను విజిట్ చేసింది, ప్రజలకు వాస్తవాలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. నిజంగా నీ వాదనలో పస ఉంది, నీ వాదనలో దమ్మున్నదంటే నువ్వు మళ్ళీ కౌంటర్ ప్రోగ్రామ్ ఎందుకు పెడుతున్నావు? వేరే రోజు పెట్టుకోవాలి. అంటే కేవలము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాదనలో దమ్మున్నది, అందులో వాస్తవం ఉంది కాబట్టి ఈరోజు దానికి భయపడి ఈ రకమైనటువంటి పర్యటనలు పెట్టుకుంటున్నారు. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా. ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఈ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి పొలాలు ఏవైతున్నాయో అవి ఎండిపోతున్నాయి. ప్రజలు ఆ బాధను అనుభవిస్తున్నారు. రైతులే తిరిగి సమాధానం చెప్తారు. ఏ రైతులైతే, ఏ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించిందో అదే ప్రజలు మళ్ళీ తిరగబడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటమి కూడా కారణమవుతారు. కాబట్టి విర్రవీగాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్.